श्रीरामं नवरत्नकुण्डलधरं श्रीरामरक्षामणिं श्रीरामञ्च सहस्रभानुसदृशं श्रीरामचन्द्रोदयं श्रीरामं श्रुतकीर्तिमाकरमहं श्रीराममुक्तिप्रदं श्रीरामं रघुनन्दनं भजहरं श्रीरामचन्द्रं भजे। మోక్షప్రదాయుడు రఘునందనుడు అయినటువంటి శ్రీరామచంద్రుడు నమస్కరిస్తూ పదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం అందరమైనా మనమే చూస్తాడు అరే రావిజేందా మాట్లాడు నెంబర్ 1 ఫోన్ తీసుకుని వచ్చాడు లోపల నెంబర్ నాకు అందరు Oke, nanti kirim saatnya. Mulai. Govinda aja. Govinda. Baik.
సరే ಅದು ರುದ್ರಾಕ್ಷಿ ಆಡಿಗ್ಬೋದು ಅದು ಒಂದು ಫೋಟೋ గోవిందా గోవిందా ఒకసారి సెల్ఫీ సార్ నమస్తే గోవిందా నేను మాట్లాడతాను. బాబుని ఇచ్చేసి ఉన్నాయండి. నా పేరు నాగార్జున రెడ్డి, ప్రభుత్వ సలహాదారు, ఆంధ్రప్రదేశ్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఈరోజు స్వామి మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది. మేము కూడా మళ్ళీ జగనన్న మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకోవడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలి, రావాలి అని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, మరి ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలు కూడా సక్రమంగా ప్రజలకు అందుతున్నాయి కాబట్టి మళ్ళీ ఆయన రావాలి, కావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అది నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ నేను ఇక్కడికి రావడం జరిగింది. జననాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలోని ప్రజలందరికీ ప్రజాస్వామ్యబద్ధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, నోరు లేనటువంటి పేద ప్రజలకు బడ్జెట్లో, సంపదలో, అధికారంలో, గౌరవంలో, విద్యా ఉద్యోగ రంగాలలో వారి వాటా వారికి ఇస్తూ ఈ కులాల డెవలప్మెంట్కు పునాదులు వేశారు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీలందరూ ఆంధ్రప్రదేశ్ లోపల దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఈ రాష్ట్రంలో చదువుకుంటున్నారు, సుఖంగా పైసలు అన్ని రంగాల్లో జీవిస్తున్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆకలి చావులు వచ్చేవారు. ఈరోజు ఒక్కరు కూడా ఆకలి చావులు వస్తలేరు. ప్రతి ఒక్కరికి నెల నెల అమ్మఒడి, పెన్షను ఏదో రూపకంగా ఆర్థిక సాయం అంది ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు. మళ్ళొకసారి ఎన్నికల లోపల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలందరూ గుర్తించి ఆయన కాలం లోపల అభివృద్ధి ప్రారంభమైంది. ఇంకా ఈ అభివృద్ధి ఇంకా ముందుకు పోవాలి. మనం అందరం కాళ్ళకి తిరగాలి, బంగ్లాలు కట్టుకోవాలి, ఆస్తులు సంపాదించుకొని మన పిల్లలకు పెద్ద పెద్ద ఉద్యోగాలు రావాలంటే మరొకసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. వెంకటేశ్వర స్వామికి అదే మొక్కుకున్నాను నేను. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పెద్ద మెజార్టీతో గెలుస్తాడు. ప్రజలందరి డెవలప్మెంట్ చేస్తున్నాడు. ప్రజలు డెవలప్మెంట్ను ఆకర్షణ ఉందిరు, తప్పనిసరి అది గుర్తించారు. వాస్తవాలు మభ్యపెట్టే ప్రచారాలు, బోకస్ మాటలు, ఇవి రకరకాలుగా ప్రజలను తప్పుదో పట్టించేటటువంటి ప్రచారాలు, అవి అన్నింటినీ ప్రజలు తిప్పికొడతారు. ప్రజల లోపల తెలిసిపోయింది. ప్రజలు చాలా తెలివైన వారు, చైతన్యవంతులు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి వారు కాబట్టి ప్రజలందరూ గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో మేము అభివృద్ధి చెందుతున్నాం.
ఈయన పాలన ఉంటేనే మా పిల్లలు చదువుకుంటారు, అమ్మఒడి కొనసాగుతాయి, పెన్షన్లు ఉంటాయి. ఇంకెవరు వచ్చే తీసి పడేస్తారు అవన్నీ. అమ్మఒడి తీసేస్తారు, స్కాలర్షిప్లు తీసేస్తారు, ఫీజు రియంబర్స్మెంట్ తీసేస్తారు, ఉద్యోగాలు తీసేస్తారు. ఈ విధంగా మన అభివృద్ధి ఆగిపోతుందని ప్రజలందరూ భయపడుతున్నారు, గుర్తుపట్టుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వేయాలని పట్టుదలగా ఓట్లు వేయాలి, నేను మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి. అయితేనే మనకు అమ్మఒడి వస్తుంది, స్కాలర్షిప్లు 20,000 వస్తుంది, మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ వస్తాయి. విదేశాలకు పోయి చదువుకొని అక్కడ లక్షల రూపాయల జీతాలు తీసుకోవచ్చు. మళ్ళా పెన్షన్ వస్తుంది, ఇంకా పెరుగుతుంది పెన్షన్. సంవత్సరానికి 500 చొప్పున పెరుగుకుంటూ పోతూనే ఉన్నది. కాబట్టి పెన్షన్ వస్తుంది, ప్రజలకు ఏ ఇబ్బంది, రైతు బంధు వస్తుంది, ప్రజలకు ఏ ఇబ్బంది ఉండదు, సుఖంగా ఉంటారు, ఆకలి చావులు ఉండవు, ఏ కష్టాలు ఉండవు. అందరూ గతంలో పాలించిన ముఖ్యమంత్రులు కానీ పార్టీలు కానీ ఏం ఆలోచించారంటే ప్రజలతోటి మోసం చేసి మాటలు చెప్పి ఎట్లా ఓట్లు వేయించుకోవాలని చూసారు, అధికారంలోకి ఎట్లా రావాలని చూసారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజలను ఎట్లా అభివృద్ధి చేయాలి, ఓట్లది కాదు ముఖ్యం, ప్రజలను ప్రతి కుటుంబం నా కుటుంబం, ప్రతి కులం నా కులం, వీళ్ళని ఎట్లా డెవలప్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి ముఖ్యమంత్రిని అన్ని కులాలు పేద వర్గాలంతా గెలిపించుకుంటే మరింత అభివృద్ధి చెందుతాం, మరింత సుఖపడతాం. ఇంతవరకు బడ్జెట్ అంతా లీడర్ల చేతులకు పోయింది, ఇప్పుడు ప్రజల చేతుల్లోకి వస్తుంది. కాబట్టి ప్రజలు అభివృద్ధి చెందుతారు. కాబట్టి ఆయన యొక్క పాలన గొప్ప పాలన. నేను 50 ఏళ్ల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల గురించి పోరాడుతున్నా. ఇంత గొప్పగా ప్రజల గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి నాకు పని లేకుండా చేసిండు, అన్నీ ఆయన అడగకముందే చేస్తున్నాడు. అధికారంలో వాటా ఇస్తున్నాడు, బడ్జెట్లో వాటా ఇస్తున్నాడు, స్కీములు పెడుతున్నాడు, చదువుల వాటా ఇస్తున్నాడు. అన్ని రంగాల్లో ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీలను డెవలప్ చేస్తున్నాడు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ముఖ్యమంత్రి లేడు, ఇలాంటి స్కీములు లేవు. పక్క రాష్ట్రాలందరూ మమ్మల్ని కూడా ఆంధ్రప్రదేశ్లో కలుపుండి అని అడుగుతున్నారు మీటింగ్ పెడితే. కాబట్టి ప్రజల అభివృద్ధి మరింతగా ఇప్పుడు అభివృద్ధి స్టార్ట్ అయింది. ఇంకా అభివృద్ధి మరింత చెందాలంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మన కళ్ళకు కనిపించేది. సరే, అందరికీ నమస్కారం. ఈరోజు నమో వెంకటేశాయ నమః తిరుమలలో లార్డ్ వెంకటేశ్వర దర్శనం చేసుకొచ్చుకున్న నా అన్నదమ్ముళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్సు, ఆయన ఎల్లకాలం మా కుటుంబానికి ఆశీర్వదిస్తూ మా తెలంగాణ ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఆయన సపోర్ట్ ఇచ్చిన ఘనతకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను ప్రజలు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న మా లార్డ్ వెంకటేశ్వరకు మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తూ ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని ఇక్కడ ఉన్న టీటీ అధికారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. వాళ్ళు ఇలా మంచి దర్శనం చేసుకున్నందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు పొలిటికల్ మాట్లాడాలన్నా వద్దా? కోడ్ ఉంది కదా, ఎడబెట్టుకుంటాం పంచాది ఉండని, అది వద్దు ఇప్పుడు మీరు